హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. అయితే మా ఇంట్లో అయితే ఇలాగా మా పాపకి, బాబుకి కలిపి ఫోటోతో అయితే నేను ఇలాగా రాఖీ అనేది మా అబ్బాయికి రెడీ చేపిచ్చాను. మా పాప కడుతుంది కదా! అయితే వాళ్ళకి రోజైతే స్కూల్ ఉందండి. అందుకే కొంచెం ఎర్లీగా అనేది లేచి వాళ్ళని రెడీ చేయాలి కదా! పాప అయితే చిన్నది కదా! అందుకని త్వరగా తెవల్చుకున్నాను. ఇలాగా పాపని కూడా తొందరగా రెడీ చేసేసి అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని తననైతే వాళ్ళ అన్నయ్యకి ఎలా కట్టాలి ఏంటి అనేది చెప్పాను. ఎవరికి అంటే మా అన్నయ్యకని చెప్తుంది. వాళ్ళ అన్నయ్య అయితే గిఫ్ట్ ఇస్తాడని రాత్రి నుంచి అడుగుతుంది. రాత్రే కట్టేస్తానమ్మా అంది. అలా కట్టకూడదమ్మా పొద్దుట అంటే అసలు మార్నింగ్ అయితే లేవదండి ఎప్పుడు కూడా. ఈరోజు అన్నయ్య గిఫ్ట్ ఇస్తాడు రాఖీ కట్టవా అనగానే ఎర్లీగా లేసిపోయింది. స్కూల్‌కి నార్మల్‌గా అయితే చాలా కష్టంగా లెగ్గొట్టాలి. చూసారా ఇలాగ కట్టడం అనేది స్టార్ట్ చేసింది. అసలు కట్టడం రాలేదండి, ముడి వేయడం. ఎప్పుడు మేమైతే దగ్గరుండి కట్టిస్తాము. ఈసారి నువ్వే కట్టాలి అంటే చివరికి ఇలా అయితే ముడి వేసేసింది. చూసారా ఇలా అనేది కట్టిందండి. ట్రై చేసింది, చాలా సేపయితే ట్రై చేసింది. చివరిలో వాళ్ళ డాడీ వచ్చి కొంచెం హెల్ప్ చేస్తే ఇలాగ పూర్తి చేసింది. ఇలాగ ఇద్దరు కూడా చాలా హ్యాపీ అండి. నైట్ అయితే ఇద్దరు గిఫ్ట్‌లనేది రెడీ చేసుకున్నారు. ఇలా రాఖీ పండగని ఇంక రాత్రంతా కూడా 10 వరకు కూడా ఉంటుంటే, లేదు పడుకోండి సరిపోతాయి అంటే, ఇలాగ ఇద్దరు కూడా రాత్రి నుంచి ఇంకా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడెప్పుడు కట్టుకొని గిఫ్ట్‌లు ఇచ్చుకుందామా అనుకున్నారు. ఇక్కడ చూసారా తను అన్ని దీపం అన్నీ చూపించాక అక్షింతలు కూడా తనే వేస్తానంటుంది. అలా వేయకూడదు అంటే వాళ్ళ అన్నయ్య చేతికి ఇవ్వంటే అప్పుడు ఇచ్చింది. ఇలాగ రాఖీ కట్టడం పూర్తయిపోయిందండి. ఇలాగ ఆళ్ళ అన్నయ్య ఆశీర్వాదం అయితే తీసేసుకుంది. చూసారా నేను కాలు పట్టుకోను అంటుందక్కడ. ఉత్తప్పుడు ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా దెబ్బలాడుకుంటారు. ఈరోజు చాక్లెట్స్ కోసం అయితే ఇద్దరు కలిసున్నారు. అలానే ఇక్కడొచ్చి తను గిఫ్ట్ రెడీ చేసిందండి వాళ్ళ అన్నయ్య కోసం. తను ఫస్ట్ క్లాస్ చదువుతుంది. అయినా కూడా ఇలాగా వాళ్ళ అన్నయ్యకైతే ఇలాగ డ్రాయింగ్ కూడా వేసింది. ఎవరు అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. తినైతే ఆళ్ళ అన్నయ్యట, తినైతే తనట. ఇలాగ వాడి పేరు అన్నీ రాసి లవ్ యూ పెట్టి ఇలాగ అన్నీ రెడీ చేసింది చిన్నగా. తనకున్నంతలో ఫస్ట్ క్లాస్ అయినా ఇలాగ డ్రాయింగ్ అనేది వేసిందండి చిన్నగా. ఇవొచ్చేసి వాళ్ళ అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్‌లు. నైట్ అయితే ఇవి రెడీ చేశాడు వాడు. వాళ్ళ చెల్లి కోసం. చూసారు కదా! ఎక్కువగా మా అబ్బాయి హ్యాండ్‌మేడ్ అయితే ఇలాగ ఏదో ఒకటి క్రాఫ్ట్స్ అనేది రెడీ చేస్తాడండి. బాగా ఇంట్రెస్ట్. ఇలాగ హ్యాపీ రక్షాబంధన్ మై డియర్ బ్యూటిఫుల్ సిస్టర్ అని రాసాడు. చూసారు కదా! ఇలాగ తర్వాత ఇద్దరు ఫోటోలనేది తీపిచ్చేసుకున్నారు. ఈ బ్యాంగిల్స్ అయితే వాడు దాచుకున్న డబ్బులతో వాళ్ళ చెల్లికి ఇలాగ తీసుకొచ్చాడండి. ఎలా ఉన్నాయో మీరు చెప్పండి. మా రాఖీ పౌర్ణమి అయితే ఇలాగ మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.